అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ తెలుగు రుచులు. ఈరోజు రెసిపీ మెంతికూర టమాటా. మెంతికూరలో పోషక విలువలు పోకుండా, మెంతికూర చేదు లేకుండా మెంతికూర టమాటా ఎలా చేయాలో చూద్దామా? రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీ చూద్దాం. ముందుగా 2 మెంతికూర కట్టలు తీసుకొని దాన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 4 మీడియం సైజ్ టమాటాలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి చాలా మంచిదండి ఆరోగ్యానికి. వెల్లుల్లి ప్రతి కూరలో వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యాక పసుపు వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గాక స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గించుకోవాలి. ఇది మగ్గాక ఇప్పుడు కారం, సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మెంతికూర వేసుకోవాలి. ఈ మెంతికూర అంతా చక్కగా మగ్గాలి. ఇప్పుడు వేస్తున్నా అనుకుంటున్నారా? మెంతికూర ఇప్పుడే వేయాలి, ఎందుకంటే ఇందులో పోషక విలువలు పోకుండా ఉంటాయి. మెంతికూర కూడా అస్సలు చేదు ఉండదు. ఇది చక్కగా దగ్గరికి మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.